నన్ను రక్షించు ప్రభు ప్రభు నన్ను రక్షించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నన్ను రక్షించు. ఇది ఏం శక్తితో నన్ను రక్షించండి. పాపాలకి జీతం మరణం. ప్రభు నేను నమ్ముకుంటున్నాను. నన్ను రక్షించు. ఇది ఏ శక్తైనా దాని దగ్గర నుంచి నన్ను రక్షించు.
ఎవరది? ఎవరది? ఎవరు? కెన్నడి కెన్నడి నాకు భయంగా ఉంది, దగ్గరికి రా. నీ మరణం నిశ్చయించబడింది. ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరని అడుగుతున్నాను. ఎవరు? నేను చెప్పాను కదా, ప్రాణం ఉందా? ఒక్క రాత్రికే వీడు తట్టుకోలేడని. అయ్యయ్యో, అది తెలిసిన విషయమే కదరా, దాని వదలండి. ఇది మర్డరా సూసైడా? అవును, వీడు పెద్ద సిబిఐ ఆఫీసర్. మరి మర్డర్ సూసైడ్ అంటూ ఏరా, హత్య చేసిన వాడు ఇలా పడుకోబెట్టి వెళ్ళిపోతాడా అదే ఏంటి? కదా. గమ్ముకునండి, కన్ఫర్మ్ గా చెప్తున్నా ఇది హత్య కాదు, ఇది ఆత్మహత్యే. లేదు, ఇది మర్డరే. ఆత్మహత్యే. నోరు మూయండ్రా పక్షులారా, ఇది మర్డర్ సూసైడ్ అని ఒకరికి మాత్రమే తెలుసు. అది వాడు కూడా చెప్పడం. ఎవరు? ఎందుకంటే చెప్పడు. వీడేరా అది. కామెడీ చేస్తున్నావు. నువ్వెందుకు భయపడుతున్నావు? కొట్టింది వాడినే కదా. అరే, నాకు నొప్పిగా ఉంది, గుర్తుంచుకో. నిన్నంతా పనికి తీసుకున్నాడు ఆ ఓనర్ నానాలి. లేకపోతే పెద్ద యూనివర్సిటీలో క్యాంప్ వేసి వీడిని సెలెక్ట్ చేయాలా? ఏయ్, ఈ సమయంలో ఎందుకురా ఓనర్ గురించి మాట్లాడుతున్నారు? ఆ ఓనర్ కి బుద్ధి లేదు, వాడికి బుర్ర రాలేదు, అందువల్ల మిమ్మల్ని అందరినీ పల్లె పెట్టుకున్నా చూడు, నాకు నిజంగా బుద్ధి లేదురా. తెలిసిపోయిందా? ఏయ్, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. చూడండి. చూసావా, చేస్తే అందరికి పాలే కదా పోస్తారు, ఇతను నీళ్లు పోస్తున్నాడు. ఏమయ్యా, 6 లీటర్ పాలు కొంటే సొమ్మే పోతుంది. యో, నువ్వే కదా కుక్కు, జగ్ ఎక్కడ పెట్టున్నావు? ఆ కుక్కు మగ్గు పక్కనే. ఏంటి నీళ్ళు జల్లి ముగ్గేస్తాడు? అరే, అన్నగారు నీళ్లు జిమ్మారు,
అతని మొహం పక్కనే వీడి మొహం పెడతారట. అరే లేచిపోతాడేమో అని భయంతో పారిపోతాడు. ఎందుకయ్యా నీ మొహాన్ని ఇంత పక్కన చూపిస్తున్నావు? నాకు భయం వేస్తుంది కదా. నోరు మూసుకుని ఊరుకోండి చూడు కెనడీ రే కెనడీ రే కళ్ళు తెరవరా. కెనడీ అంతే మా దగ్గర నుంచి తప్పించుకుని పారిపోగలవా? తీసుకురండి. అతని మొహము ఒక్క రోజు చూసిన దానికి ఇలా భయపడి పారిపోతున్నావే. మేము ప్రతిరోజు చూస్తున్నాము, భయపడి వెళ్ళిపోతున్నామా? ఏంట్రా నువ్వు తప్పించుకోవాలి చూస్తావా? భయపడకుండా లోపలికి వెళ్ళండి. ఊరికే నోరు మాత్రం ఊహించుకో. వచ్చి ఎవరి దగ్గర తప్పించుకుని పోతావు? ముక్కు కోసేస్తా. లోపలికి పంపించు. బయటికి రాకూడదామనుకుంటున్నావు? కెనడీ నీ చెప్పేది వినరా. మీరేం చెప్పనవసరం లేదండి, నన్ను వదిలేయండి అంతే. ముందు కూర్చొని ఏమైంది చెప్పరా. ఏంటి ఏమైందా? ఎందుకు అడగరు? నన్ను అనాలి. నిన్న పని కావాలని అడిగినప్పుడు పేరు కూడా అడగకుండా ఈ అని నవ్వుతూ ఇచ్చారు కదా, అప్పుడే అర్థం చేసుకుని ఉండాలి. కొంచెం వివరంగా చెప్తావు నువ్వు. 15,000 జీతం అన్నం ఇస్తారు, ఇక్కడే ఉండొచ్చు అన్నారు కదా. దయ్యం ఉందని చెప్పారా? అదెందుకు చెప్పలేదు? చెబితే ఎవడు ఉంటాడు రా? దవడ తిరిగింది, బయటికి వెళ్ళరా. ఈ స్థలాన్ని కొని 10 సంవత్సరాలు అయ్యింది. కొంచెం కొంచెంగా డబ్బు దాచుకొని బ్యాంకులో లోన్ తీసుకొని కష్టపడి కలలు కాని కొన్న స్థలం. చెప్తే నువ్వు నమ్మో, కొన్నప్పటి నుంచి ఇలానే ఉంది. 4 వాచ్మెన్లు పారిపోయారు, 2 అయితే కనపడలేదు. పెట్టిన వస్తువు పెట్టిన కాడు ఉండదు, చేసిన వంట పాడైపోతుంది. ఇలాగ చెప్పుకుంటూనే వెళ్ళొచ్చు. ఈ భయం వల్లే ఎవరూ ఉండలేదు. అంటే నన్ను చూస్తే ఎదలా కనబడుతున్నానా? అంతేనా? అలా కాదురా. మరి? 50 మంది పనిచేసే చోట ఇప్పుడు ఉత్తి 5గురే ఉన్నారు. ఇలాంటి హోటల్కి రాత్రే జనం వస్తారు. మన హోటలే రాత్రి వేరేలా ఉంది, అందుకనే బిజినెస్ లేదు. అంతేకాకుండా 2 ఏళ్ల క్రితం పక్కన ఎస్టేట్ లో పనిచేసే 2 కుర్రాళ్ళు తాగడం కోసం లోపలికి వచ్చారు. ఉదయానికి లాబీలో ఒకటి, మన ఆఫీస్ గుమ్మం దగ్గర 2 డెడ్ బాడీలు కనబడ్డాయి. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ఎవ్వరూ మన హోటల్కి వచ్చేదే లేదు. బ్యాంకి అప్పు తీర్చలేకపోయాను. వడ్డీ మీద వడ్డీ చేరి గొంతు వరకు వచ్చింది. ఈ హోటల్ వదిలేయటం తప్ప నాకు వేరే దారే లేదు. తెలిసినోళ్ళు ఎవరు ఈ చోటు కొనడానికి రావట్లేదు. అలా వచ్చినా కూడా తక్కువ ధరకే అడుగుతున్నారు. వాళ్ళు అడిగే రేటుకి ఇస్తే నేను బ్యాంకి అప్పు కూడా తీర్చలేను. ఇప్పుడు ఇంత అంటున్నారే, నిన్న నేను చనిపోయి ఉంటే ఎవరు బాధ్యత? పోయిన నెలే 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కేరళ నుంచి స్వామీజీని తీసుకొచ్చి పూజ చేపించారు. అప్పటికైనా ఈ దెయ్యం పారిపోతుందేమో అనుకున్నాను. 3 వారాలుగా ఏమీ లేదు. ఇక్కడంతా చక్కబడిందని పోయిన వారమే పనోళ్ళు కావాలని ప్రకటన ఇప్పించాను. నువ్వు వచ్చావు, కానీ నిన్ను చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ రాత్రిపూట ఉన్నవాళ్ళ తెల్లారి పొద్దున్న నేను చూసిందే లేదు, నిన్ను తప్ప. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి సంతోషమా? వేరే ఎవరైనా ఉంటే మిమ్మల్ని నరికేసి ఉంటారు. నిన్ను మాత్రం ఏం చేయలేదంటే నీ దగ్గర ఏదో శక్తి ఉందనే కదా అర్థం. రాత్రి ఏం అనుభవించానని నాకే తెలుసండి. నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. కెనడే కెనడే రే కెనడే